ప్రధానమైనటువంటి ఒక సమస్య. దేశవ్యాప్తంగా ఒకే డిమాండ్తోనే ఉన్నటువంటిది రైతాంగ సమస్య. ఈ రైతాంగ డిమాండ్లు ఏవైతున్నాయో, ఈ సమస్యలు ఏవైతున్నాయో ఒక్క మన ఏఐయుకేఎస్కే కాకుండా అన్ని రాజకీయ అభిప్రాయాలు కలిగినటువంటి, మనకు భిన్నమైనటువంటి ఒక రాజకీయ భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి రైతు సంఘాల నాయకులకు కూడా ఇంతకంటే డిమాండ్ మరొకటి లేదు. అందుకనే గతం కంటే కూడా ఇప్పుడు మనం ఎక్కువ బాధ్యతగా విస్తృతమైనటువంటి యొక్క రైతుల్ని సంఘటితపరచాల్సినటువంటి యొక్క ప్రధాన బాధ్యత ఈనాడు మన ముందున్నది. ఇప్పుడున్న దానికంటే అదనంగా భవిష్యత్తులో కూడా రాబోతూ ఉన్నది. ఈ మధ్యనే మోడీ ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి కొన్ని ఆర్థిక విషయాలలో మన భారతదేశం కూడా ఉన్నది. అందులో అమెరికా విదేశాంగ మంత్రి ఈ మధ్యనే ఒక ప్రకటన చేశాడు. ఏమని? అమెరికాలో ఉండబడినటువంటి యొక్క ఆహార ఉత్పత్తుల్ని మన భారతదేశాన్ని దిగుమతి చేసుకోవాలట. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడనమాట. దాన్ని వ్యతిరేకించలే. అంటే రేపు భవిష్యత్తులో అమెరికా నుంచి ఆహార పదార్థాలు భారతదేశానికి వస్తే అతి త్వరలో భారత రైతాంగం ఇంతకంటే హీనమైనటువంటి ఒక స్థితికి నెట్టబడబోయే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే ఈ రైతు సంఘం యొక్క ఐక్యత శక్తి పెరగాలి. ఆ నిర్మాణ దశలో మన అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రధాన పాత్ర పోషించుద్ది అని చెప్పేసి నేను ఆశిస్తూ